దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడుగా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. ఎవరైతే ఈ వాక్యాన్ని విని అంగీకరించి విశ్వసిస్తారో వారిలోకి ఏమొస్తుందంట? జీవం వస్తుంది. నిత్య జీవం కలిగిన వారై ఉంటారు. ఎవరైతే అంగీకరించరో, ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిలో ప్రాణం ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన జీవం ఉండదు. కనుక ఆత్మానుసారమైన జీవం కలిగి ఉండాలి అంటే వాడు వాక్యాన్ని విశ్వసించిన వాడై ఉండాలి, వారు వాక్యాన్ని వెంబడించి వారై ఉండాలి, వారు వాక్యాన్ని అంగీకరించిన వారై ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి వారు తమ పాపమును శాపమును విడిచిపెట్టిన వారై, వ్యసనాలని విసర్జించిన వారై, పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారై ఉంటేనే వారు దేవుని రాజ్యానికి అర్హులవుతారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు. ప్రియమైన వారలారా, మనము ప్రకటిస్తున్న వాక్యం ఏదైనా లేదా వింటున్న వాక్యం ఏదైనా అది ఎక్కడ ఉండాలంట? నీ యొద్ద ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. వాక్యం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏంటిది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే మేము ప్రకటిస్తున్న విశ్వాస సంబంధమైన వాక్యము. ఆ వాక్యమే నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉండాలి. అనగా దేవుడు నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు జీవం కలిగిన వ్యక్తి అవుతావు, జీవిస్తున్న వ్యక్తి అవుతావు. ఈ లోకంలో ఒకవేళ నువ్వు చనిపోవచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తున్న వ్యక్తిగా ఉంటావు. ప్రభు ఆ రీతిగా నిన్ను మలచి తన రూపాంతరంలోకి నేను తీసుకొని వచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.